హరి ఓం. వీక్షకులారా, నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. లక్కీ భాస్కర్ నుండి నేను మీకు ఇంకో విషయం చెప్తానండి. ఈ భాస్కర్ బీయింగ్ ఏజీఎం ఎప్పుడైతే హర్ష మెహ్రా బ్యాంక్ స్టేట్మెంట్స్ తన దగ్గర ఉన్నాయో అందులో ఒక చిత్రమైన ప్యాటర్న్ని గమనించాడో అప్పుడు వెళ్ళి కొఠారి బ్యాంక్ హరిహరన్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అంటే అతడేదో సొల్లు చెప్తాడు, ఇవ్వడానికి కుదరదు, రూల్స్ ఒప్పుకోవు అంటే. అదేమిటండి, అప్పు తీసుకున్న బ్యాంకర్ని అప్పిచ్చిన బ్యాంక్ ప్రశ్నించకూడదా అంటే వాడేదో సొల్లు చెప్తూ ఉంటాడు. ఆ చెప్పేటప్పుడు ఆ సొల్లంతా ఇతడు వెంట కూడా అతడి ఒంటి మీద ఉన్నటువంటి గొలుసు, వజ్రపు ఉంగరము, ఖరీదైన వాచి వీటన్నిటినీ చూస్తూ అమ్ముడిపోయాడు అనుకొని సరే ఓకే అని బయటకు వచ్చేప్పుడు తను బయటికి రాగానే క్యాబిన్లో ఏం జరిగిందో వినడానికి ప్రయత్నించిన ఎంప్లాయీస్ని చూసి మొత్తం బ్యాంక్నే కొనేశాడు. ఎవడు కొనేసింది? మెహతా, అదే హర్ష మెహ్రా అనుకొని సరే ఇన్వెస్టిగేట్ చేస్తూ దలాల్ స్ట్రీట్లో షేర్ బ్రోకర్ దగ్గరికి, ఆ వేషం కమెడియన్ మహేష్, జబర్దస్త్ కమెడియన్ ఏదో కమెడియన్ మహేష్ వేశాడు. అతడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ అడుగుతాడు. అడిగితే ఆ బైబ్యాక్ ఆఫ్ ది షేర్స్, అవినీతి గురించి అతడు చెప్తాడు. 20 రూపాయలకో ఉన్న షేర్ కొంటాడు, 200, 300, 2000 ఆవు అంటే 20,000 దాకా వాడికి నచ్చిన రేట్ వచ్చాక మళ్ళీ అన్నీ అమ్మేస్తాడు. షేర్ వాల్యూ పెరగడం అన్నది కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి కాదు, ఇదిగో ఈ షేర్ బుల్స్ యొక్క మతలబుల్ని బట్టి. అందరూ అనుకోవడం ఏంటంటే, కానీ దానికి చాలా డబ్బు ఉండాలి సార్. అందరూ అనుకోవడం ఏంటంటే అతడు చాలా డబ్బున్నవాడు అనుకుంటారు, కానీ బట్ అది మాఫియా డబ్బండి అని అంటాడు. అని ఇంతకీ మీరెవరండి అంటే అప్పిచ్చిన వాడిని. అంటే మీరు మాఫియానా అంటే కాదు, బ్యాంక్ అంటాడు. బ్యాంక్ నుండి తీసుకొని మోసాలు జరుగుతాయి అని ఎవరు ఊహించలేరు. బ్యాంకర్లే ఊహించలేదా అన్నారు, నిజానికి వాళ్ళే సహకరించారు. ఇదిగో ఇక్కడ టిను ఆనంద్, రాజీవ్ సంథింగ్ ఏదో పేరు ఉండింది, పాత్రధారి పేరైతే టిను ఆనంద్. బీయింగ్ చైర్మన్ వాడు మనకి చాలా వాల్యుబుల్ కస్టమర్, నువ్వు సహకరించాలి, నువ్వెందుకు బీఆర్లు రిజెక్ట్ చేసావు అంటూ. తర్వాత చివర్లో అయితే అసలు బీఆర్ల కోసమే నిన్ను తీసుకున్నాను రా బలిగొర్రా, నువ్వేంటి వేషాలు వేస్తున్నావు, మెచ్యూర్డ్గా ఆలోచించలేదన్నాడు. అలాగా అతడు అనే అనుకుంటాను ఒక సినిమా శివారెడ్డి అనే ఒక మంత్రిని వాడి మీద హత్యా ప్రయత్నం చేసి సానుభూతి క్రియేట్ చేసి గెలిపించాలన్నది ప్లాన్ అయితే వాడి అసిస్టెంట్ దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి చావగొట్టేసాయి అన్న డీల్ ఇచ్చినప్పుడు, ఆ డీల్ తీసుకున్నటువంటి హీరో మహేష్, అతడి కో క్రిమినల్ సోను సూద్, వీళ్ళు డబ్బు ఎక్కడ పెడతారు అని అంటే బ్యాంకుల్లో. మీరు ఊహించలేదు కదా అని ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సిబిఐ నుండి వచ్చిన ప్రకాష్ రాజ్ పాత్రధారి ఆ పాత్రకి వాళ్ళకంటారు, ఇలా క్రిమినల్స్ బ్యాంకులను ఉపయోగిస్తారని సామాన్యులు ఊహించలేరు. ఎందుకంటే సామాన్యులు తమ డబ్బు తాము డ్రా చేసుకోవాలంటే కూడా 1,00,000 రూల్స్ పెట్టే జాతీయ బ్యాంకులు సహా, జాతీయ బ్యాంకులు ఎలా ఉంటాయి, ప్రైవేట్ బ్యాంకులు ఇంకెలా ఉంటాయి, నేరగాళ్లకు మాత్రం బ్రహ్మాండంగా సహకరిస్తాయి. కాబట్టే ఈ రాజ్యాంగం పెత్తందార్ల చుట్టం, పేదవారికి శత్రువు అన్నది. పరిశీలించి చూసుకోండి. ఏమన్నా అంటే అంబేద్కరిస్టులు రయ్యమని వస్తారు. దీని గురించిన విన్యాసం నేను మీకు మరో షార్ట్లో ఇస్తాను. చూసినందుకు ధన్యవాదాలండి. ప్రమోట్ చేయవలసిందిగా కోరుతూ హరి ఓం.